హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధాన్యలక్ష్మి అన్న మాటలకు షాక్ అయిన అపర్ణ, కావ్య ఇదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే రెడీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి ఆగు రాజ్ అని అంటుంది. దీనికి రాజ్ అక్కడే ఆగి ధాన్యలక్ష్మి చూస్తూ ఉంటాడు. అక్కడ నా కొడుకేమో తిండి లేక బట్టలు లేక ఉండడానికి ఇల్లు లేక బాధపడుతూ ఉంటాయి. ఇక్కడ రాజ్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడు. నాకు ఇదేం నచ్చట్లేదు అని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మి మాటలకు అపర్ణ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. కావ్య కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి మనం ఏం చేస్తాం? వాడు ఇంట్లో ఉంటే ఏదైనా న్యాయం చేయొచ్చు, వాడు బయటే ఉంటున్నాడు, ఇంట్లోకి రమ్మంటే రావట్లేదు కదా అని ప్రకాశం అడుగుతాడు. ఇప్పుడు కూడా న్యాయం చేయొచ్చు అని ధాన్యలక్ష్మి అంటుంది. అది ఎలా అని ప్రకాశం అడుగుతాడు. ఆస్తిని 2 భాగాలుగా చేయండి, ఒకటి కళ్యాణ్ పేరు మీద రాయండి, ఒకటి రాజ్ పేరు మీద రాయండి అని ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి మాటలకు అపర్ణ షాక్ అయిపోయి ఒకసారిగా అలాగే లేచి నించొని చూస్తూ ఉంటుంది. దీనికి ఇంద్రదేవి కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తుంటుంది. ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా సీతారామయ్య లేచి కళ్యాణ్ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆఫీస్ బాధ్యతల నుంచి రాజుని తొలగిస్తున్నాను, ఆ పదవి నుంచి రాజుని తీసేస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలకు రాజు అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. కావ్య కూడా షాకింగ్ అలాగే చూస్తూ ఉంటుంది. ఆ మాటలకు ధాన్యలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.